కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించబోతున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం పరిశీలించబోతోంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద వృధాగా పోతున్న జలాలను ఈ బృందం పరిశీలించబోతోంది. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, మరి కాసేపట్లోనే అక్కడ కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ను బీఎస్ బృందం పరిశీలించబోతోంది కదా, కేటీఆర్ తో పాటు మనం చూస్తున్నాం గోదావరి కాళేశ్వరం జిల్లాలపైన మరోసారి పొలిటికల్ సీటు మొదలైంది. గోదావరిలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా అన్నారం జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారు. అయితే ప్రస్తుతం ఉదాగా జలాలు కిందికి వెళ్తున్నాయి. అయితే ఆ ప్రాజెక్టు నిర్వహణ సంబంధించి ఆయకట్టుకు సంబంధించిన ప్రాంతంలో నీరు లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి గోదావరి జలం లిఫ్ట్ చేసి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ కేటీఆర్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందం కూడా కేటీఆర్ తో బయలుదేరడం జరిగింది. ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్, భువనగిరి, ఆలేరు, జనగామ, స్టేషన్ గన్పూర్, వరంగల్ బైపాస్ నుంచి అటు పరకాల, భూపాలపల్లి మీదుగా మంత్రి దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ చేసుకుంటారు. ఏదైతే వేడిగట్ట రిపేరింగ్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి దగ్గర మొత్తం 15 నుంచి 16,000 క్యూసెక్ల నీరు వెళ్తుంది. దాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ అక్కడ ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిసి పరిశీలన జరుపుతున్నారు. సో దీనిపై నిన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇప్పటికే మేడిగడ్డ కావచ్చు, కన్నెపల్లి కావచ్చు, అన్నారం, జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఎన్డీఎస్సీఏ, సిడబ్ల్యూసీ ఇప్పటికే అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇచ్చిన తర్వాతనే అక్కడ నీటి నిల్వకు సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. బ్యారేజ్ లో నీటి నిల్వ చేయడం ద్వారా ప్రమాదం ఉంది. కింద ఉన్నటువంటి భద్రాచలం కావచ్చు, అలాగే గ్రామాలకు సంబంధించి ముప్పు ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని విత్తు ఆయన స్పష్టం చేశారు. సో ఆయన మరికాసేపు అంటే మధ్యాహ్నం 1 గంటకు సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉత్తమ్ కుమార్ కేటీఆర్ కూడా క్షేత్రస్థాయి పరిశీలన వెళ్తున్నారు. సో గోదావరి జలాలకు సంబంధించిన అంశం విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరోపణలు కావచ్చు, అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా ఎదురుదాడి కావచ్చు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ పొలిటికల్ ఇటైతే కాళేశ్వరం జలాల కేంద్రంగా కలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. అక్షర రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్. కేటీఆర్ తో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్ ను కూడా మార్గ మధ్యలోనే అడ్డుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, స్టేషన్ ఖన్పూర్, హన్మకొండ, పరకాల, పూభలపల్లిలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.